సినిమా పరిశ్రమలో ఎంతో మంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను ఏర్పాటు చేసుకోవాలని చూస్తుంటారు. అయితే విలక్షణ నటనతో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. అందులో మోహన్ బాబు ఒకరు. ఇక కెరియర్ మొదట్లో డిఫరెంట్ పాత్రలు చేస్తూ వచ్చిన ఆయన ఇప్పుడు సినిమాలు ఏమీ చేయట్లేదు, ఖాళీగానే ఉంటున్నాడు. అప్పట్లో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు రకాల పాత్రలను పోషిస్తూ మంచి గుర్తింపుతో పాటు ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు మోహన్ బాబు. ఇక ఆయన చేయలేని పాత్ర అనేది ఏదీ లేదు అనేలా తన నటనతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న మోహన్ బాబు ఇప్పుడు మాత్రం తన పర్సనల్ విషయాల్లో మాత్రం చాలా వరకు డౌన్ ఫాల్ అవుతున్నాడనే చెప్పాలి. ఇక తన కొడుకులను హీరోలుగా నిలబెట్టడంలో ఫెయిల్ అయిన మోహన్ బాబు ఇప్పుడు కుటుంబ విషయాలను రోడ్డు మీదకి తీసుకొచ్చి మరింత ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. ఇక ఏదేమైనా కూడా మోహన్ బాబు ఈ ఏజ్ లో ఇలా చేయాల్సింది కాదు అంటూ పలువురు మోహన్ బాబు మీద కొంతవరకు విమర్శలైతే చేస్తున్నారు. ఇకపోతే మోహన్ బాబు ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉందని తెలుసుకోవడానికి వచ్చిన మీడియా వ్యక్తుల మీద మోహన్ బాబు దాడి చేశాడు. ఇక దాంతో రాచకొండ సిపి సుధీర్ బాబు మోహన్ బాబుకి నోటీసులు అయితే జారీ చేశారు. రేపు ఉదయం 10:30 గంటలకి పోలీస్ స్టేషన్ కు రావాలని సిపి తెలియజేశారు. అంతేకాకుండా మోహన్ బాబు దగ్గర ఉన్న గన్ను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఏదేమైనా సరే నలుగురికి ఆదర్శంగా నిలిచే వ్యక్తి అయినా మోహన్ బాబు ఇలా తన బిడ్డలతో గొడవలు పెట్టుకొని మీడియా మీద దాడి చేయడం అనేది సరైన విషయం అయితే కాదు. తన ఏజ్ కు తగ్గట్టుగానే బిహేవ్ చేసి ఉంటే బాగుండేదంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలని తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే ఇంతకు ముందు మోహన్ బాబు లాంటి నటుడు సినిమా ఇండస్ట్రీలో లేడని గుర్తుపెట్టుకున్నారు. అంతటి మంచు అభిమానులకి మోహన్ బాబు మీడియాతో తన కొడుకులతో ఎలా బిహేవ్ చేస్తాడు, ఆయన క్యారెక్టర్ ఏంటి అంటూ నలుగురు మాట్లాడుకునే స్థాయికి దిగజారడం అనేది అతని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ప్రస్తుతం మోహన్ బాబుకి కొంచెం అస్వస్థగా ఉండడంతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.